Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video, right, in this particular video, we will be learning about a picture vehicle breakdown, right? So picture vehicle అంటే ఏం లేదు guys, ఇక్కడ definition ఉంది. So a picture vehicle is any car, bike or other mode of transport, other mode of transportation used to screen in films, right? స్క్రీన్ మీద కనిపించే ప్రతి వెహికల్ పిక్చర్ వెహికల్ అంటాం అన్నట్టు. చెప్పి ఉండే కదా, లైక్ హీరోకి ఒక వెహికల్ ఉంటుంది, లైక్ విలన్ కి ఒక వెహికల్ ఉంటుంది, హీరోయిన్ కి ఒక వెహికల్ ఉంటుంది. సో బేసికలీ దాన్ని పిక్చర్ వెహికల్ అంటాము. యాజ్ వెల్ యాజ్ ఇన్ పుష్ప ఎగ్జాంపుల్ తీసుకున్న పుష్ప లారీ ఉంటది కదా, లారీ శాండల్వుడ్ స్మగిల్ చేస్తూ అటు ఇటు నడుపుతూ ఉంటారు కదా. సో లైక్ డెస్టినేషన్ నుంచి సోర్స్ వరకు, సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. సో అట్లా లారీ ఉంటది కదా, అది కూడా ఒక పిక్చర్ వెహికల్. బై బికాస్ ఒక ఏదో ఒక క్యారెక్టర్ వాడుతుంది ఆ పిక్చర్ వెహికల్. సో దోస్ ఆర్ పిక్చర్ వెహికల్స్ గైస్. సో ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ మూవీ షూట్ లో ఇన్ ద సెన్స్ ఫిలిం లో ఏమైనా ఎనిమల్స్ ఉన్నాయి అనుకుందాం. హీరోకి ఒక పెట్ డాగ్ ఉన్నది, లేకపోతే హీరో గోడను నడపాలి. రామ్ చరణ్ సార్ నడుపుతూ ఉంటాడు కదా, రామ్ చరణ్ సార్ ఇది మగధీరాలో గోడను నడుపుతూ ఉంటాడు. సో అట్లాంటి ఎనిమల్స్ ఉంటాయి కదా, లైక్ కోళ్ళు అయినా, లైక్ హెన్స్ అయినా, నీకేమైనా లైక్ హీరోకి ఏమైనా పెట్ డాగ్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ ఉన్నా, క్యాట్స్ ఉన్నా, లేకపోతే హార్సెస్ అయినా, బఫెల్లోస్ అయినా, అవి ప్రొడక్షన్ కిందకి వస్తాయి. ఆ డైరెక్టర్ వాటిని రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఎనిమల్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ట్ డైరెక్టర్ తీసుకోడు. ప్రొడక్షన్ దగ్గరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్రొడక్షన్ దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో యా, ఇది ముందే క్లియర్ చేస్తున్నా సో దట్ మీకు ఆ, అసలు ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటిదో అర్థమవుతుంది కదా. ఆర్ట్ సూపర్వైజర్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఏంటి, ఎనిమల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, పిక్చర్ వెహికల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అన్నమాట ఆర్ట్ సూపర్వైజర్ అనే. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఆర్ట్, అదే ఈ పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ ని చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఒక ఏంటిది అది, ఒక పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ ని కూడా, పీపీటీని కూడా ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో బేసికలీ ఇది పిక్చర్ బ్రేక్ డౌన్ వెహికల్ పీపీటీలో చేస్తాం. ఎక్సెల్, గూగుల్ షీట్స్ లాగా షీట్ లాగా చేయము. ఇట్స్ బ్రేక్ డౌన్ కదా, పిక్చర్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో అట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ లెట్స్ డూ. సో బేసికలీ నేను 1 minute గైస్. సో బేసికలీ నా మూవీ టైటిల్ పెడతా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టైటిల్ వచ్చేసి ఏ ఫర్ యాపిల్ అనుకుందాం. ఏదో ఒక టైటిల్ పెట్టేయాలి కాబట్టి పెట్టేసినాం, రైట్? సో ఇక్కడ దీని టైటిల్ ఏంటిది, లైక్ ఈ డాక్యుమెంట్ పేరు పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ డాక్యుమెంట్ కదా. పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ డాక్యుమెంట్, పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ డాక్యుమెంట్, రైట్? సో అట్లా. సో టైటిల్ ఫస్ట్ పేజ్ లో టైటిల్ ఇది పెట్టేస్తా. యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, పేర్లద్దుల నిఖిల్ అనే పెట్టేసుకుందాం. నిఖిల్ తేజ, డైరెక్టర్ నిఖిల్ తేజ. ఆ తర్వాత ప్రిపేర్డ్ బై నీ ఆర్ట్ సూపర్వైజర్ పేరు ఏదో ఒకటి. ఆర్ట్ సూపర్వైజర్ పేరు సంథింగ్ అఖిల్ తేజ అనుకుందాం. అఖిల్ అఖిల్ అనుకుందాం, రైట్? ఆర్ట్ సూపర్వైజర్ పేరు అఖిల్. హీ ప్రిపేర్డ్ దిస్ డాక్యుమెంట్, పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ డాక్యుమెంట్ అనేది అఖిల్ ప్రిపేర్ చేసిండు. డైరెక్టర్ ఇస్ ద నిఖిల్ తేజ ఆఫ్ ద మూవీ ఏ ఫర్ యాపిల్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళు, న్యూ స్లైడ్కి వెళ్ళు. సో ఇది తీసేసాయి.
నేను యాక్చువల్గా కొన్ని వెహికల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఐ మీన్ గైస్ కొన్ని వెహికల్స్ డౌన్లోడ్ చేసిన. సో అయ్యి ఎగ్జాంపుల్కి రైట్ ఎగ్జాంపుల్ వెహికల్స్ అయ్యి ఇది కొంచెం పైకి తీసుకోదాం. యా, ఇప్పుడు ఇన్సర్ట్ చేసేసేద్దాం. ఇన్సర్ట్ ఇమేజ్ కదా, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. సో లెట్స్ గో డౌన్. ఇది ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంతే. లైక్ సో ఏ ఫర్ యాపిల్లో ఓకే కార్ని ఇట్లా చేసినావు కదా. ఆ తర్వాత నిఖిల్స్ కార్. నిఖిల్, హీరో పేరు నిఖిల్ అనుకుందాం. నిఖిల్స్ కార్. డైరెక్టర్ నిఖిలే, హీరో కూడా నిఖిలే అనుకోండి. ఇక ఏం చేస్తాం, బడ్జెట్ లేదంతే ఇక. నిఖిల్ కార్ అని చెప్పేసి ఇట్లా పెడతాం. దాంతో పాటు కొన్ని శాంపుల్స్ కూడా ఇస్తాం. ఎట్లా అంటే కార్ ఎక్స్టీరియర్, కార్ ఇంటీరియర్ ఎట్లున్నది ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సపోజ్ ఇప్పటికిప్పుడు నేను ఫొటోస్ ఎక్కడి నుంచి తీసుకురాలేను కదా, ఒక కార్ ఎక్కి కార్ లో ఫొటోస్ తీసి. సో బేసికల్లీ ఇక్కడ ఒక కార్ పెడతావు, ఈ కార్ యొక్క ఇంటీరియర్స్ కూడా పెడతావు అన్నమాట. కిటికీ అదే డోర్ ఓపెన్ చేసేసి కార్ లోపల ఇంటీరియర్స్ కూడా పెడతావు, సీట్స్ ఎట్లున్నాయో పెడతావు. సో బేసికలీ అది నిఖిల్ కార్ అంటావు అన్నమాట. నిఖిల్ కార్. ఇంకొకటి హైదరాబాద్ షెడ్యూల్. హైదరాబాద్ షెడ్యూల్ అంటే హైదరాబాద్ లో ఈ కారు అవైలబుల్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ షూట్ డేట్స్ ఎప్పుడు. హైదరాబాద్ షెడ్యూల్ 19th, 20th, 21st, 22nd. ఈ 4 రోజులు ఈ కారు హైదరాబాద్ షెడ్యూల్లో అవైలబుల్ ఉండాలి. మీరు ఏమని చేసుకోండి, బట్ అవైలబుల్ ఉండాలి అని చెప్పేసి ఆర్ట్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ. ఇతను లైక్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో, ట్రాన్స్పోర్ట్ క్యాప్టెన్స్ వీళ్ళందరితో మాట్లాడి సెట్ చేస్తాడు. ఎట్లనో అట్లా సెట్ చేస్తాడు. బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్ట్ సూపర్వైజర్, రైట్? సో యా, దిస్ ఈస్ ద ఇదేంటిది బ్రేక్ డౌన్, పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్. యాజ్ వెల్ యాజ్ నిఖిల్స్ కార్ అని చెప్పేసి మెన్షన్ చేస్తావు. యాజ్ వెల్ యాజ్ కార్ ఫోటోస్ ఒక 2 3 పెడతావు. ఇది ఒక్కటే కాదు, ఇంకో 2 3 పెడతావు. ఇంటీరియర్ టాప్ వ్యూ పెడతావు, బాటమ్ వ్యూ ఏం పెట్టవులే. కింద నుంచి ఇంజన్ నుంచి ఎవరు తీస్తారు కానీ టాప్ నుంచి టాప్ వ్యూ ఒకటి పెడతావు. లోపల లైక్ కార్ లోపల ఇంటీరియర్ ఒక ఫోటో పెడతావు. అట్లా బేసికల్లీ 2 to 3 ఫోటోస్ పెడతావు. నా దగ్గర ఇప్పుడు సోర్స్ ఏం లేదు కాబట్టి నేను ఫోటోస్ తీయలేకపోయినా. బట్ యా, సో నిఖిల్ కార్స్ హైదరాబాద్ షెడ్యూల్ 19, 20, 21, 22 ఈ 4 రోజులు అవైలబుల్ ఉండాలి. అండ్ ఆల్సో నీడెడ్ ఫర్ వరంగల్ షెడ్యూల్. సో వరంగల్ షెడ్యూల్ కి కూడా నాకు కావాలి అని చెప్పేసి ఇట్లా ప్రిపేర్ చేసి పెడతాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నిఖిల్స్ కార్. నెక్స్ట్ ఇంకో కార్ కి పోదాం. ఆ, ఈ కార్ వచ్చేసి ఇన్సర్ట్ పెట్టేస్తావు. ఇన్సర్ట్ లోకి వెళ్ళి అప్లోడ్ చేసేస్తావు. అప్లోడ్ ఈ కార్ అనుకుందాం. ఈ కార్ తీసుకున్నాం. దిస్ కార్ విలన్ పేరు మురళి అనుకుందాం. విలన్ పేరు మురళి అనుకుందాం. మురళి మురళీస్ కార్ ఇది. మురళీస్ సారీ, మురళీస్ కార్. హైదరాబాద్ షెడ్యూల్. హైదరాబాద్ షెడ్యూల్. హైదరాబాద్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు కావాలి నాకు? ఆ ఫస్ట్ కావాలి, సెకండ్ కి కావాలి, ఫిఫ్త్ కావాలి, రైట్? ఈ రోజులో నాకు హైదరాబాద్ షెడ్యూల్లో ఉండాలన్నమాట ఈ కారు. ఏమని చేయి నువ్వు, యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ పిక్చర్ వెహికల్ రెస్పాన్సిబిలిటీ నీదే కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు. బట్ ఈ కార్ అనేది అవైలబుల్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ వరంగల్ షెడ్యూల్ ఈ కార్ అవసరం లేదు, వరంగల్ షెడ్యూల్ అవసరం లేదా. బట్ ఈ ఫస్ట్ కార్ ఉన్నది కదా నిఖిల్ కార్, వరంగల్ షెడ్యూల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే కార్ అవైలబుల్ ఉండాలి. లేకపోతే ఇదే మోడల్ కార్ అవైలబుల్ ఉండాలి. లేకపోతే కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది. సో ఇట్లాంటివి కూడా చూసుకోవాలన్నమాట. పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ కూడా చేసి ఫస్ట్ డైరెక్టర్ అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత ప్రొడక్షన్ అప్రూవల్ తీసుకొని దెన్ యూ విల్ బి వర్కింగ్ ఆన్ దిస్ బ్రేక్ డౌన్ అన్నమాట, రైట్? ఇంకోటి కూడా చూద్దాం. ఎందుకంటే 3 వీడియోస్ డౌన్లోడ్ చేసిన, 3 కార్స్ డౌన్లోడ్ చేసిన. సో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో కార్ కూడా చేసేద్దాం. మొత్తం ఫుల్ డాక్యుమెంట్ చేసినట్టు ఒక సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది. సో బేసికలీ ఈ కారు ఏంటిదంటే
ది అన్సపోర్టెడ్ ఇమేజ్ అంట. షెట్ మ్యాన్ షెట్. సో బేసికలీ ఈ రెండు కార్స్ వేసుకుందాం. మూడో కార్ కూడా సో బేసికలీ వెహికల్స్ ని క్యారెక్టర్స్ వాడే వెహికల్స్ ని పిక్చర్ వెహికల్ అంటాము. సో పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత, వన్స్ నువ్వు పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత, పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్ లో ఏం పెడతావు, అది ఎవరి కార్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తావు. అది ఎవరి కార్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తావు. యాజ్ వెల్ యాజ్ ఆ కార్ ఇమేజ్ ఫ్రంట్ వ్యూ పెడతావు, టాప్ వ్యూ పెడతావు, ఇంటీరియర్స్ వ్యూ పెడతావు. అట్లా మూడు నాలుగు పిక్చర్స్ పెడతావు అన్నమాట. మూడు నాలుగు ఇమేజెస్ ఫొటోస్ పెట్టేస్తావు. ఆ తర్వాత ఏ షెడ్యూల్ చేస్తున్నావు, ఏ షెడ్యూల్ కి కావాలో రాస్తావు. హైదరాబాద్ షెడ్యూలా, వరంగల్ షెడ్యూలా, కరీంనగర్ షెడ్యూలా, ఢిల్లీ షెడ్యూలా, ముంబై షెడ్యూలా అని చెప్పేసి ఆ షెడ్యూల్ రాసేసి, ఆ షెడ్యూల్లో ఏమేమి డేట్స్ కి ఆ కార్ అవైలబుల్ ఉండాలో కూడా రాసేస్తాం అనమాట. 19, 20, 21, 22 అట్లా అవైలబుల్ ఉన్న రోజు, అవైలబుల్ ఉండే రోజు, సీన్స్ ఉండే రోజు అవైలబుల్ ఉండాలి అని చెప్పేసి రాస్తాం. యాజ్ వెల్ as నాకు ఇది వరంగల్ షెడ్యూల్ కి కూడా కావాలి, నెక్స్ట్ షెడ్యూల్ కి కూడా కావాలి, కంటిన్యూటీ మిస్ కాకూడదు, సేమ్ ఇదే కారు లేకపోతే ఇలాంటి మోడల్ కారే నాకు వరంగల్ షెడ్యూల్ కి కూడా కావాలి అని చెప్పేసి ఇది రాసేసి బ్రేక్ డౌన్ చేసేసి, ఇట్లా కార్స్ బ్రేక్ డౌన్ చేసేసి నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఏడి డైరెక్టర్ దీంట్లో పెద్ద ఇన్వాల్వ్ కాడు. డైరెక్టర్స్ కి చూపిస్తే మంచి మంచి పనే. డైరెక్టర్ అసిస్టెంట్ కి చూపిస్తే మంచి పనే, లైక్ ఎలాంటి కార్డ్స్ ఉన్నాయి అది అది అని చెప్పేసి. సో డైరెక్టర్స్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏడి ఆర్ సెకండ్ ఏడి అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఏడియే మాస్టర్ షీట్, టోటల్ మాస్టర్ షీట్ ప్రిపేర్ చేస్తాడు, రైట్. సో అతను మొత్తం స్క్రిప్ట్ చదువుంటాడు, ఫస్ట్ ఏడి కూడా మొత్తం స్క్రిప్ట్ చదువుంటాడు. సో బేసికలీ నువ్వు ఫస్ట్ ఏడి సెకండ్ ఏడి ఇద్దరు అప్రూవల్స్ తీసుకోపోయి పోయేదేమున్నది, మహా అయితే ఇంకొక అప్రూవల్ అంతే కదా. సో ఇద్దరు అప్రూవల్స్ తీసుకో, ఫస్ట్ ఏడి సెకండ్ ఏడి అప్రూవల్స్ తీసుకున్నాకనే నువ్వు ముందుకు ముందుకు పోవు, రైట్. లైక్ కార్స్ ని పిలిపియడము, కార్స్ ని అవైలబుల్ ఉండేటట్టు చూడడం. ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ తీసుకో, ప్రొడక్షన్ టీమ్ అప్రూవల్ తీసుకొని తర్వాత ఫర్దర్ స్టెప్స్ తీసుకో. ఎందుకంటే నువ్వు అప్రూవల్ తీసుకోకుండా డైరెక్ట్ సెట్ మీదకి పోయి స్టెప్స్ తీసుకున్నావు అనుకో, చిన్న మిస్టేక్ జరిగినా నీకు కింద నుంచి రాడ్ పెడతారు. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. సో అప్రూవల్స్ తీసుకోండి, మీరు అప్రూవల్స్ తీసుకొని, రిటర్న్ అప్రూవల్ కావచ్చు, ఓవరాల్ అప్రూవల్ కావచ్చు, ఎట్లాంటి అప్రూవల్ అయినా సరే అప్రూవల్ తీసుకోండి. మీ పైన వాళ్ళ అప్రూవల్ తీసుకోండి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కొంచెం ఇగో ఉంటుంది, రైట్. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు. నువ్వు వచ్చి నువ్వు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఇవ్వకుండా, వాళ్ళ అప్రూవల్ తీసుకోకుండా డైరెక్ట్ సెట్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తా అంటే వాళ్ళకు కూడా కాలుతుంది భయ్, నాకు కూడా కాలుతుంది. నాకు ఇందోడు నా అప్రూవల్ తీసుకోకుండా పని చేస్తే నాకు కూడా కాలుతుంది, మీకు కూడా అట్లనే అవుతుంది. సో బేసికలీ నువ్వు అప్రూవల్ తీసుకొని ఫస్ట్ ఏంటిది, పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి. పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి డైరెక్టర్ అసిస్టెంట్స్ అప్రూవల్, యాజ్ వెల్ యాజ్ ఇతని అప్రూవల్ కూడా తీసుకో, ఫస్ట్ ఏడి సెకండ్ ఏడి అప్రూవల్ కూడా తీసుకో, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ టీమ్ అప్రూవల్ తీసుకో. ఎందుకంటే వాళ్ళే కదా పైసలు పెట్టేది, కార్స్ కి పైసలు పెట్టేది వాళ్ళే, రెంట్ తీసుకొచ్చేది వాళ్ళే. సో వాళ్ళ అప్రూవల్ తీసుకో, తర్వాత నువ్వు ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళు, రైట్. ట్రాన్స్పోర్ట్ క్యాప్టెన్ తో మాట్లాడతావా, ఏం చేస్తావా, కార్న్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి నువ్వు, రైట్. సో దిస్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ ఆర్ట్ సూపర్వైజర్. ఆర్ట్ సూపర్వైజర్ ఈ కీ ప్రాపర్టీస్, యాక్షన్ ప్రాపర్టీస్, సెటప్ ప్రాపర్టీస్, ఫీల్డ్ అండ్ ఫాలో అవ్వడమే కాకుండా, కంటిన్యూటీని చూసుకోవడమే కాకుండా, ఈ పిక్చర్ వెహికల్ ని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. పిక్చర్ వెహికల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్ సూపర్వైజర్ గైస్, ఆర్ట్ సూపర్విజన్. సో నెక్స్ట్ వీడియోలో, ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియోస్, నెక్స్ట్ 2 to 3 videos, ఈ 2 to 3 videos లో we discussed completely about art supervisor కదా. నెక్స్ట్ వీడియోస్ లో విల్ బి డిస్కసింగ్ అబౌట్ కాస్ట్యూమ్ సూపర్వైజర్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ కాస్ట్యూమ్ సూపర్వైజర్, మీరు ఏదైనా అనుకోండి, కానీ నేను మాత్రం కాస్ట్యూమ్ సూపర్వైజర్ అంట. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, ఆర్ట్ సూపర్విజన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వీడియో నుంచి వీ విల్ బి లెర్నింగ్ సమ్ మోర్ న్యూ కాన్సెప్ట్, వన్ మోర్ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. బై గైస్.